ప్రేమగల తండ్రి వందనాలు. మీ మాటల కొరకు వేచి ఉన్నా, మమ్మల్ని బలపరచండి. దైవిక ఆలోచనలు ఇవ్వండి, మీకు దగ్గరగా చేయండి, మీరు మహిమ పొందండి. క్రీస్తునామని అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దావీదు గురించి మనకు జ్ఞాపకం చేసింది బిడ్డ. దావీదు గారి యొక్క జీవితం అంతా మనకు బాగా తెలుసు. అయితే దావీదు గారి చరిత్ర చాలాసార్లు మనం విన్నా, దైవజనుడైనటువంటి దావీదు గారి దగ్గర నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. దావీదు తన జీవిత దినాలన్నిటిలోనూ కూడా తృణీకరింపబడినటువంటి వాడు దావీదు. ఎవరు? దావీదు ఎవరమ్మా? తృణీకరింపబడినటువంటి వాడు. ఎందుకు అనంటే, ఆయన దేవుని యొక్క సంగతులను బట్టి బలపరచబడ్డాడే కానీ ఇంట్లో వాళ్ళు తృణీకరించుకున్నారు, బయట వాళ్ళు కూడా తృణీకరించారు అతన్ని. కానీ ఎప్పుడూ కూడా దాన్ని పట్టించుకోలేదు దావీదు. తృణీకరించబడినటువంటి వాడు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో మనకు తెలిసిన సంగతే నేను త్వరగా చెప్పి ముగిస్తాను. ఎంత మంచి మాట అక్కడ బాగుంటుంది చూడండి. అక్కడ సమూయేలు దావీదును అభిషేకించమని దేవుడు పంపిస్తే సమూయేలు అభిషేకించడానికి సిద్ధపడి వెళ్ళాడు. తర్వాత దావీదు లేడు, కానీ సమూయేలు అక్కడికి వెళ్ళి అభిషేకించాలని సిద్ధపడినప్పుడు యెషయి కొడుకులందరూ కూడా వచ్చారు. 7 కొడుకులు అతని ఎదుటికి తీసుకురాబడ్డారు. 7 చూసినప్పుడు చాలా అందంగా ఉన్నారు, చాలా ఎత్తగా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా బాగున్నారు. కానీ వాళ్ళందరినీ చూసినప్పుడు సమూయేలు అనుకున్నాడు, ఇతనే రాజు ఉంటాడు, ఇతనే రాజు ఉంటాడు, ఇతనే రాజు ఉంటాడు అనుకున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు కానీ నేను లోపల చూస్తాను. నువ్వు పై రూపాన్ని చూసి రాజుని ఫిక్స్ అయిపోకు, ఎందుకంటే అదేం కాదు అని. చూడండి అక్కడ 7వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనంలో, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. అసలు ఎంత మంచి మాట చూడండి ఆ మాట, ఎంత మంచి మాట. మనుషులందరూ కూడా అలాగే కదా ఆలోచిస్తారు, ఆలోచించరండి. పైరూపాన్ని చూసే కదా ఇతను చాలా గొప్పడు, ఇతను చాలా గొప్పడు అనుకుంటాం. కానీ దేవుడు ఎప్పుడు పైరూపాన్ని చూడు. కనుక నువ్వు అలా అనుకోవద్దు, నువ్వు అలాగ ఆలోచించొద్దు అన్నప్పటికీ సమూయేలు డంగైపోయాడు. అయితే ఇంకా నా పని ఇంకా అవ్వలేదా, వచ్చాడేమో అనుకున్నాను, అభిషేకం చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను, అంతే నాకు ఇంకా పని అవ్వలేదా అనుకున్నాడు. ఒకరి తర్వాత ఒకరు 7 వచ్చేసారు. 7 వచ్చిన తర్వాత ఇంకెవరన్నా ఉన్నారా నీకు అని అడిగితే, అబ్బాయి కడసారిపోడు ఒకడు ఉన్నాడు అన్నాడు 11వ వచనంలో. ఇంకా నువ్వు కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడు. ఏం చేస్తున్నాడు? గొర్రెలను కాయచున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎంత ఎక్కువగా తృణీకరించబడ్డాడంటే, 8 మంది కొడుకులుంటే కడసారిపోడు నీకేం పని ఉందిరా ఇక్కడ, నువ్వు పోరా అని చెప్పేసి గొర్రెల దగ్గర మేపుకోరా అని చెప్పి, చుట్టాలు వస్తే మనం ఏం చేస్తామా? అసలు అందరం ఉంచుతామా, ఒకరిని పంపించేస్తామా? ఆ 7 ఉంచాడు, నీతో పని లేదురా, నీకు అవసరం లేదు, నువ్వు గొర్రెలు కాసుకో పని పంపించేశాడు. కానీ దేవుడు అన్నాడు, ఈ 7 పక్కన పెట్టు, ముందని రమ్మని ఎక్కడున్నాడు? గెంటి వేయబడిన వాడిని దేవుడు తిరిగి రప్పించమన్నాడు. నువ్వు అవసరం లేదు, నువ్వేం అవసరం లేదు అని మనుషులందరూ అన్నారు. కానీ దేవుడు అన్నాడు, నువ్వే అవసరం అని దేవుడు అన్నాడు. చూడండి, ఇంట్లో వాళ్ళు ఏం చేశారు చూసారు, తల్లి తండ్రి మిగతా సోదరులందరూ ఏం చేశారు, నీకేం చేతనా ఉండరా, నీకేమొచ్చురా, నువ్వు కడసారిపోడివి, మరి తృణీకరించలేదా? మనం కూడా చాలాసార్లు అలాగే అనుకుంటాం, వీడు ఎందుకు పనికిరాడు అనుకుంటాం, వాడు ఎందుకు పనికిరాడు అనుకుంటాం. మనకు నచ్చిన వాళ్ళు మాత్రం తెగపోడేస్తూ ఉంటాం. పొగడమండి, మాట్లాడతారు ఇలాగ మీరు. మనకు నచ్చిన వాళ్ళు ఏమంటాం, ఆడ అలాగ ఉంటాడు కానండి, ఈడు ఎంత మంచివాడేనండి అంటాం. చాలా తృణీకరించి మాట్లాడతాం. కానీ అతన్ని దేవుడు ఎలా చూస్తాడో మనకు తెలియదు. జ్యోతిరాజు గారు, ఇతన్ని దేవుడు ఎలా చూస్తాడో తెలియదు. అతన్నేమో మనం వ్యతిరేకం అనుకుంటున్నాం, ఇతన్నేమో అనుకూలం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఇతనే వ్యతిరేకం అనుకుంటున్నాడు, అతన్ని అనుకూలం అనుకుంటున్నాడు. దేవుడి ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. కనుక ఆ రోజున దావీదు తృణీకరించబడ్డాడు.
మనుషుల చేత అందరి చేత కూడా తృణీకరించబడ్డాడు. ఒక మాట మీకు చెప్తాను చూడండి ఒకసారి. యోబు గ్రంథము 5వ అధ్యాయము, యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచన భాగం ఒకసారి చూడండి. 17వ వచనం, దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అన్నాడు. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకమన్నాడు. దేవుని శిక్షను తృణీకరించవద్దు. దేవుడు గొప్పవాడు. ఆయన శిక్షించాడు అని అంటే మన మేలు కొరకు, ఆయన గద్దించాడు అంటే మనల్ని బాగు చేయడానికి. అర్థమవుతుందమ్మా? అందుకే తృణీకరించవద్దు అన్నాడు. మనుషులందరూ రకరకాలుగా మాట్లాడుకోవచ్చు, త్రోసివేయచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ దావీదు ఎక్కడున్నాడమ్మా? గొర్రెలు కాసుకున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా పని పాట లేకుండా సరదాగా తిరిగేవాడిని ఎప్పుడు దేవుడు వాడుకోడు. వాళ్ళు ఎవరైనా సరే పని పాట లేకుండా గాలికి తిరిగేవాడిని దేవుడు ఎప్పుడు వాడుకోడు. ఏదో ఒక పనిలో ఉన్నవాడినే వాడుకుంటాడు. ఎందుకో తెలుసా? ఎందుకు అనుకుంటున్నారు? ఆయా పరిస్థితులు, ఆయా సంగతులు అన్నీ కూడా పనిచేసే వారికి అవగాహన అవ్వాలి. అందుకని నేర్పుతాడు దేవుడు, ముందు నేర్పిస్తాడు. అందుకే కదా మరి ఇప్పుడు మోషే గారిని తీసుకెళ్ళి ఏం చేశాడు? ఇప్పుడు ఐగుప్తు సింహాసనం మీద కూర్చోబెట్టి సుఖం అంటే ఎలా ఉంటుంది, సంతోషం అంటే ఎలా ఉంటుంది, ఆ భోగేచ్ఛలు ఎలా ఉంటాయి అన్నీ అనుభవించేటట్టుగా చేశాడు. అలాగ నేను రాజునైపోతాను కదా అన్నట్టుగా ఫీల్ అయ్యాడు. అప్పుడు చాలే అనుకుని చెప్పి మళ్ళీ ఏం చేశాడు? 40 సంవత్సరాలు అడవిలోకి పంపించేశాడు. 40 సంవత్సరాలు అడుగు పంపించి ఏం పంపించాడు? గొర్రెలకే. వెళ్ళి గొర్రెలకే. మీరు ఆలోచించాలి. కనుక అడవిలో గొర్రెలు మేపడానికి వెళ్ళిపోయాడు దావీదు. తృణీకరించబడ్డాడు. పని చేసుకుంటున్నాడు, కష్టపడుతున్నాడు. కనుక గాలికి తిరిగే వాళ్ళకి ఏమీ రావు. ఈరోజు సండే స్కూల్ ఉంది, రేపు ఆదివారం సండే స్కూల్ ఉంది అని అనగానే అసలు ఎంత శ్రద్ధ పెట్టాలో, ఎంత ప్రార్థించాలో. ప్రభువా, ఈ బిడ్డల కొరకు నేను చెప్పడానికి మీరు నిర్ణయించారు, స్తోత్రం నాయన. ఇప్పుడు ఈ పిల్లలకి నేను ఏం చెప్పాలి నాయన? వాళ్ళకి ఎలా చెప్పాలి ప్రభువా? నువ్వు చదువుకోవాలి, కొంత వాక్యాన్ని చదువుకోవాలి, ధ్యానించాలి. ఏ మాట అనుకుంటున్నావు దేవుడిచ్చాడు ఆ మాట చదువుకుని ధ్యానించుకుని ఆ మాట మరలా శ్రద్ధతో వాళ్ళకి చెప్పాలి. చాలా ప్రమాదం అది. కనుక దావీదుని తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరించొద్దు. కొన్ని విషయాలు మనకు నేర్పుతాడు. అందుకే దావీదు గారు అన్నాడు 22వ కీర్తన 6వ వచనంలో చూడండి. 22వ కీర్తన 6వ వచనం, 22వ కీర్తన 6వ చరణం. అమ్మా, నేను నరుడును కాను, నేను పురుగును. చూడండి ఏమంటున్నాడు? నేను నరుడును కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. ఏమన్నా చూసారా? దేవుని ఎదుట మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మొరపెట్టుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను మనిషిని కాదు ప్రభువా, నేను పురుగును ప్రభువా, పురుగును ప్రభువా. మనుషుల చేత నిందించబడ్డాను, ప్రజలందరి చేత నేను తృణీకరించబడ్డాను ప్రభువా. నా బతికిది ప్రభువా, నా బతికిది ప్రభువా, నా బతికిది ప్రభువా. ఆ 7వ వచనంలో చూడండి. నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తలాడించుచు నన్ను అపహసించుచున్నారు. ఎవరి మీద ఆధారపడుతున్నాడు? చూడండి అసలు ఎంత ఎంత మంచి మాట. తను దేవుడి మీద తృణీకరించబడ్డాడు, కానీ దేవునిపై ఆధారపడ్డాడు. తృణీకరించిన వారు, బడిన వారు దేవునిపై ఆధారపడడం నేర్చుకోవాలి. దేవునిపై ఆధారపడడం నేర్చుకోవాలి. అందుకే నేను పురుగుని అంటున్నాడు. పక్కన అందరి చేత నేను తృణీకరించబడ్డాను అంటున్నాడు. అందరూ నన్ను చూసి ఏమంటారట? పెదవులు విరిచి తలాడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వాడిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వాడిని తప్పించునేమో. ఏమంటున్నారంట? ఆయన విడిపిస్తాడేమో, నువ్వు పెద్ద భక్తుడు కదా, భక్తురాలు కదా. అంటలేదు మనల్ని? అంటలేదమ్మా అని అపహాస్యం చేస్తున్నారంటండి. కానీ దావీదు అంటున్నాడు, దేవా, గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే, నేను నా తల్లి వద్ద స్తన్యపాయము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి, గర్భవాసినిది మొదలుకొని నాకు ఆధారము నీవే అన్నాడు.
దావీదు తృణీకరించబడ్డాడు, కానీ దేవుణ్ణి ఆధారంగా చేసుకుని బతుకుతూ ప్రారంభించాడు. ఇంట్లో వాళ్ళు తృణీకరించారు, బయట వాళ్ళు తృణీకరించారు, అందరూ ఏమన్నా సరే ఎలా నిలబడ్డాడు? దేవుని మీద ఆధారపడి నిలబడ్డాడు. కొన్నిసార్లు నీకేం చేతకు రాదు, నీకేం రాదు, ఇక నీ బతికంతే అని అనొచ్చు, కానీ దేవుని మీద ఆధారపడితే తిరిగి మరలా దేవుడు నిలబడతాడు. ఎవరు నీకేమీ రాదు అని అన్నారో వాళ్ళ ముందే దేవుడు నిలబెడతాడు. నీకేమీ చేత కాదని ఎవరన్నారో వాళ్ళ ముందే మరలా నువ్వు నిలబడే అవకాశం కలుగుతుంది. కనుక తృణీకరించబడిన వారమే కావచ్చు, కానీ దేవుడు మనలను బతికించాడు. ప్రైజ్ ది లార్డ్. నా ఆధారం నీవే అన్నాడంటే చూడండి, ఎంతమంది ఏమనుకున్నా ఏమీ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నా ఆధారం నా దేవుడు ఉన్నాడు. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అన్నాడు. చూడండి మాట 10వ వచనంలో, నా తల్లి నన్ను కన్నది మొదలుకు నా దేవుడు నీవంటే ఎన్ని మాటలు అన్నా కూడా అసలు విడిచిపెట్టలేదండి. అసలు అంత అద్భుతమండి. ఇందాక కుమార్తె జ్ఞాపకం చేసింది మనకి తిమోతి రచన మొదటి పత్రిక 1:29 చదవండి ఒకసారి. అక్కడ 1:29 కొరింథీ మొదటి పత్రిక 1:29. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని, అర్హత లేని వారిని దేవుడు ఏం చేశాడంట? ఏర్పరచుకున్నాడండి. చూసారు, దావీదుని ఎంతమంది తృణీకరించినా, ఎంతమంది నిందించినా కానీ దేవుని మీద ఆధారపడి నిలబడ్డాడు. కారణం దేవుడు దావీదుని ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం కూడా అంతే, మన బతుకులు కూడా అంతే. ఎంతమంది ఎన్నైనా అన్నాయి, ఏమైనా అనుకొని నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి ఆ సంతోషం మనకు కావాలి. అర్థమవుతుందమ్మా? అంతేకాదు, ఒక మంచి మాట మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. ఎంత మంచోడండి నిజంగా. దావీదుని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని చెప్తున్నాను మీకు. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. దావీదు యోధా బెత్లెహేము వాడగు ఎఫ్రతీయుడైన యెష్షయి వారి కుమారుడు. యెష్షయికి 80 కుమారులుండురి అని రాయబడింది. వాళ్ళందరూ కూడా యుద్ధానికి పోయారు. జ్యేష్ఠుడు, రెండోవాడు, మూడోవాడు, అలాగే అందరూ కలిసి యుద్ధానికి పోయారు. దావీదు మాత్రం కనిష్ఠుడు, చిన్నోడు. కానీ దావీదు ఏం చేస్తాడంటే 15వ వచనం చదవండి. మొదటి సమూయేలు 17:15. దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచు ఉండెను. ఎందుకు ఉరికిని ఎన్నుకుంటాడా దేవుడు? ఉరికిని ఏర్పాటు చేసుకుంటాడా? పని పాట లేనుండి దేవుడు ఎన్నుకోడు. ఎంత గొప్పడంటండి. మీకు ఎన్ని మాటలు చెప్పినప్పుడు దావీదు తృణీకరించబడ్డాడు. అంతేకాదు, దావీదు దేవుణ్ణి ఆధారం చేసుకుని బతికాడు. అంతేకాదు, దావీదు ఎంత గొప్పడంటే ఊరికినే ఉండేవాడు కాదు, పని చేసుకునేవాడు. ఆయన పని చేసేవాడు. చూడండి, అక్కడ రాయబడిన మాట, దావీదు బెత్లెహేములో తన తండ్రి గొర్రెలను మేపుచు సౌలు నొద్దకు తిరిగి పోవచ్చు వచ్చుచు నుండెను. గొర్రెలు మేపుతున్నాడు, మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా జాగ్రత్తగా మళ్ళీ అప్పచెప్పేస్తున్నాడు. తిరిగి మళ్ళీ అన్నగాళ్ళ దగ్గరికి వస్తున్నాడు, సౌలు దగ్గరికి వస్తున్నాడు, అక్కడ చూసుకుంటున్నాడు. అప్పుడప్పుడు ఉండి భలే ఉంటారండి మీరు. ఎలాగంటే సరిగ్గా చూడండి, గొప్పగా ఉంటారు మనోళ్ళు కూడా, చాలా గొప్పగా. ప్రార్థన ఉంది ఇవాళ అని చెప్పేసి ఎక్కడెక్కడన్నీ వదిలేసి ప్రార్థనకు వచ్చేసారు అనుకోండి, అప్పుడు ఇంటి దగ్గర ఎలా ఉంటుందమ్మా? అసలు ఆయన ఏమనుకుంటాడా మింటైనా? అంటే ఇవన్నిటినీ విడిచిపెట్టేసి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే ప్రార్థన. ఆ ప్రార్థన వంక మీద ఇదేం చేసింది? అన్నీ విడిచిపెట్టిపోయిందని చెప్పేసి ఇంక ఎరగదీసేస్తాడు. ఇంకా ప్రార్థన మీద కోపమే, నీ మీద కోపమే, సేవకుడి మీద కోపమే, దేవుడి మీద కూడా కోపమే. ఎక్కడికక్కడ అన్నీ సెట్ చేసుకోవాలి. ఆదివారం రోజు ప్రార్థన ఉంటుంది, రోజు లేచేదానికన్నా పెందలే లేవాలి, టక చేసుకోవాలి. సండే స్కూల్ టీచర్ అంటే ఏంటి? పిల్లలకన్నా ముందు ఒక అరగంట ముందు వచ్చి ఇక్కడ కూర్చొని ఎక్కడెక్కడ ఏమేమి కావాలని సెట్ చేసుకుని ప్రార్థన చేసుకుని పిల్లలు వచ్చే టైంకి ప్రిపేర్ చేసి వాళ్ళు నడవాలి. పిల్లలతో పాటుగా టిక్కుని అప్పుడు వస్తున్నారా మెల్లగలాగా అనుకుంటానా? పిల్లలతో పాటుగా దర్జాగా మహారాణిలాగా
అస్సలు భయం లేదు. ఆరాధన అనగానే కనీసం పావుగంట ముందనే వచ్చి కూర్చొని ప్రేయర్ చేసుకుని సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎక్కడెక్కడ విడిచిపెట్టేస్తే ఎట్లా? గొర్రెలు మేపుకుంటున్నాడు, అవన్నీ అక్కడ చెప్తున్నాడు, మళ్ళీ యుద్ధం జరిగే చోటుకి అన్నగారి దగ్గరికి వెళ్తున్నాడు, పని చేసుకుంటాడు. అంతేకాదు దావీదు బాధ్యత కలిగినోడు, దేవుడు ఊరికి ఏర్పాటు చేసుకోడు. దావీదు బాధ్యత కలిగినోడు. ఎంత మంచోడంటే మనము చూడండి ఒకసారి, అదే 17వ అధ్యాయం 20వ వచనం చదువుమా. 20వ వచనం చదువుమా. దావీదు ఉదయమున, ఇప్పుడు చెప్పిన మాట, ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెషయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోవును. అయ్యి బాబోయ్, ఎంత బాగుంటుందన్నమాట. ఎంత బాధ్యత కలిగినాడు చూడండి. గొర్రెలను ప్రేమించాడు, గొర్రెలతో పాటు కలిసి ఉండేవాడు. వాటికి ఏ అంతరాయం వచ్చినా, ఏ కష్టం వచ్చినా సరే ఎంత బాగా చూసుకున్నాడు చూసారా. మంచి సండే స్కూల్ టీచర్ కానీ, ఒక మంచి పరిచారకుడు కానీ, ఒక మంచి విశ్వాసి కానీ ఆ జ్ఞానం, ఆ అనుభవం, ఆ బుద్ధి, ఆ వివేచన కలిగి ఉండాలి. చేస్తున్నటువంటి ఆ పని మీద ఎంత బాధ్యత ఉండాలంటే, ఇది నా ఇంటి పని అనేటువంటి బాధ్యత ఉండాలి. ఇది నా ఇంటి పని. నీ ఇంట్లో ఎక్కడెక్కడ పడేసుకుని పోతావా? వెళ్ళిపోతావా? ఎక్కడెక్కడ పడేసుకుంటావా? ఎంత శ్రద్ధగా చూస్తావా? దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పనిలో కూడా అంతే శ్రద్ధ. గొర్రెలను ఏం చేశాడంటే తీసుకెళ్ళి ఒక కాపరికి అప్పగించి, అప్పుడు తండ్రి కొన్ని వస్తువులు ఇచ్చి మీ అన్నలకి ఇచ్చిరారా అంటే అప్పుడు వెళ్ళాడంటే పట్టుకుని. మరి పట్టుకెళ్ళమన్నాడు కదని చెప్పేసి ఆ గొర్రెలు ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఎంత మంచోడంటే, మరలా గొర్రెలు ఎలా ఉన్నాయో ఏమో చూసుకునేవాడు. మనకి మరి ఉండాలి వద్దా చెప్పండి. కనుక ఆయన తృణీకరించబడ్డాడు, కానీ దేవునిపై ఆధారపడ్డాడు. పని చేసుకునేవాడు, బాధ్యత కలిగినోడు. ఎంత గొప్పడు దావీదు, మీరు ఆలోచించాలి. మన గొలియాతో యుద్ధం చేశాడని తెలుసు. దేవుడు ఊరికి యుద్ధం చేయించేస్తాడా అంత గొలియాతోటి? కనుక ఈ లక్షణాలు, దైవికమైనటువంటి ఈ లక్షణాలు గొప్పవి. మనమంత శ్రద్ధ కలిగి మనము కూడా ఉండాలి. అందుకే ప్రభా, నేను పురుగునే, నేను తృణీకరించబడ్డాను, ప్రజలందరూ నన్ను నిందిస్తున్నారు, కానీ నా తల్లి గర్భమున పడింది మొదలుకు నాకు నమ్మిక పుట్టించావు, నువ్వు నాకు ఆధారం, నువ్వు నా దేవుడివి అని దేవుని మీద ఎంత ప్రేమను పెంచుకున్నాడు. కనుక దేవుని మీద ప్రేమను పెంచుకోగలిగితేనే మనం ఏదైనా చేయగలుగుతాం. దేవుడు కూడా మనకు సహాయంగా ఉంటాడు. యేసుక్రీస్తు వారు గారు చూడండి, భూమి మీద ప్రయాణం చేసింది మొదలుకొని సిలువకి ఎక్కే వరకు కూడా తండ్రి 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 అన్నాడా? ఇంకేమైనా అన్నాడు ఆయన? మనము ఆయా ప్రాంతాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మనం తండ్రిని మర్చిపోతాం. దావీదు ఎప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా తండ్రి 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 అంటూనే, తండ్రి నీ చిత్తమైతేనే గిన్నె నా యొద్ద ఉండదు, నీ చిత్తమైతేనే అని తండ్రి తండ్రి అంటూనే ఉన్నాడు ఆయన. కాబట్టి మనము దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. దేవుడే మనకు సహాయం